ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4న సంగారెడ్డి, 5వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు ప్రధాని. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4న సంగారెడ్డి, 5వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ప్రధాని. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4న సంగారెడ్డి, 5వ తేదీన ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు ప్రధాని. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏంటి ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలంగాణలో మోడీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీన మోడీ తెలంగాణకు రానున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తున్నటువంటి తరుణంలో అంతకన్నా ముందే ఆయన ఏవైతే బీజేపీ సంబంధించినటువంటి వీక్గా ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఎక్కువ కాన్సన్ట్రేట్ బీజేపీ చేసినటువంటి రాష్ట్రాల్లో ఆయన పర్యటనలు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనలు చేస్తూ బీజేపీ సంబంధించినటువంటి బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటున్నటువంటి నేపథ్యము. అటు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో కూడా ఆయన పర్యటనలు వరుసగా ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణకు వారు వస్తున్నారు. మార్చి 4వ తేదీన తెలంగాణలో ఆయన మొదటి పర్యటన ఉంది. తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించబోతున్నారు. ఆదిలాబాద్లో జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ రోజు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. నేషనల్ హైవేస్తో పాటు ఎన్టీపీసీ సంబంధించినటువంటి దానికి ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలకనే శంకుస్థాపన చేయబోతున్నారు. అదే రోజు అక్కడే బీజేపీ సంబంధించినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన తమిళనాడుకు వెళ్తారు. ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా బీజేపీ చేస్తుంది. అదేవిధంగా 5వ తేదీ తెలంగాణకి మరోసారి, అంటే 2 రోజుల్లోనే 2 సార్లు, 4వ తేదీ అదేవిధంగా 5వ తేదీ కూడా మోడీ తెలంగాణకు రాబోతున్నారు. 5వ తేదీ ఉదయం తెలంగాణలో సంగారెడ్డిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సంగారెడ్డిలో జరిగేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు బీజేపీ సంబంధించినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఏదైతే ఈ 4వ తేదీన యాత్రలకు, ఏదైతే బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప యాత్రలు ఉన్నాయో ఈ యాత్రల్లో ఆయన యాత్రలకు సంబంధించినటువంటి ముగింపు సమావేశానికి అమిత్ షా రావాల్సి ఉంది. అమిత్ షాతో క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఏదైతే విజయ సంకల్ప యాత్రలు ఉన్నాయో ఈ ముగింపుని అమిత్ షాతో ముగింపు పలకాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఆ రోజు అమిత్ షా ప్రోగ్రాం ఏదైతే ముందు ఖరారైనప్పటికీ దాన్ని రద్దు చేసి మోడీ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ ఆదిలాబాద్లో 4వ తేదీ ఉదయం పాల్గొంటారు. ఆ తర్వాత తమిళనాడుకు వెళ్తాడు. అదేవిధంగా 5వ తేదీ ఉదయం సంగారెడ్డిలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4వ తేదీ రాత్రి హైదరాబాద్లో రాజ్భవన్లో బస చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సౌజన్య అండ్ మహేష్, భారీ బహిరంగ సభలకు సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ప్రారంభించారా ఇప్పటికే ఏర్పాట్లు, లేదంటే ఏంటి? నిన్న లేట్ నైట్ మోడీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. అయితే ముందే ఏదైతే అమిత్ షా మోడీ యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి
బీజేపీ నేతలకు ముందే సమాచారం వచ్చింది. అయితే ఎన్టీపీకి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కావచ్చు, మిగతా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఆదిలాబాద్లో ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలకు ముందు నుండి సమాచారం ఉంది. అయితే మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అటు ఇటుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు అమిత్ షా వస్తాడేమో అని చెప్పేసి అమిత్ షా కూడా టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో అమిత్ షా సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో బీజేపీ సంబంధించి మోడీకి సంబంధించినటువంటి సభ ఆదిలాబాద్లో ఉంటుంది, అదేవిధంగా హైదరాబాద్ శివర్లో ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలకు ఇంతకు ముందే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా పార్టీ క్యాడర్ను కూడా ప్రిపేర్ చేసినటువంటి నేపథ్యం. సో బీజేపీ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కార్యక్రమానికి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నటు బీజేపీ నేతలు చేస్తున్నారు. అదేవిధంగా అధికారిక కార్యక్రమం ఏమైతే ఉన్నాయో ఇనాగ్రేషన్స్ కావచ్చు, అదేవిధంగా శంకుస్థాపనలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిమగ్నమైనటువంటి నేపథ్యం. ఏవైతే ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆయా శాఖలు ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాయి. సో ఏదైతే 4వ తేదీకి షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకొని ఉన్నారు.